మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. ఆయన ఒక స్ఫూర్తి, ఆయన విలువలు ఆదర్శనీయం. నేటి సమాజంలో ఎందరికో ఆయనే మార్గదర్శకం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆయన పేరు తెలియని వారంటూ ఉండరు. బుర్గంపాడు మండలం ఇరువెండి గ్రామ ప్రజలకు ఆయనే దేవుడు. ఆయన ఎవరో కాదు, శ్రీ తాళ్ళూరి పంచాక్షరయ్య గారు. సేవాభావం పంచాక్షరయ్య గారి ఇంటి పేరు. పంచాక్షరయ్య చారిటబుల్ ట్రస్ట్ మీదుగా ఎన్నో సేవలను, ఎంతో సహాయాన్ని అందించిన గొప్ప మనసున్న వ్యక్తి పంచాక్షరయ్య గారు. అంతటి గొప్ప వ్యక్తికి ఈ రోజు వారి కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు అందరూ కలిసి నవనవతి మహోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. మరి ఆ కార్యక్రమంలో నేను పాలు పంచుకుంటూ ఆయన గురించి మరిన్ని విషయాలను తెలుసుకోవడానికి అయితే వచ్చాము. పర్వంలో ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు ఉత్తర కుమారునికి కౌరవ సైన్యాన్ని చూపుతూ చెప్పిన పద్యం చెప్పండి. భీష్మ ద్రోణ కృపాది అనే పద్యాన్ని మీరు నోట వినాలని మేము ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. నేరుగా పద్యాన్ని అందుకోండి. ఒకవేళ నేను చదవలేకపోతే మీరు అభినందించడానికి వాళ్ళు ఇంకో రకంగా మాట్లాడి వెళ్తాయదా ఈ ఆలోచన? సరే, అయినా నేను అన్నాను కాబట్టి చెప్పుతా. విరాట పర్వంలో అజ్ఞాతవాసంలో పాండవులు ఉన్నప్పుడు ఆ పాండవులు ఎక్కడున్నారు అనేది గమనించడం కోసం వేగుల వారిని పంపి ఎతికించడం మొదలుపెట్టాడు దుర్యోధనుడు. అక్కడ కీచకుడికి రోజులు మూడి ద్రౌపది దగ్గరకు వచ్చి వాడు చావటం జరిగింది. చక్కని భాష కదా చావటం, పామర భాష కాదు, కర్షక భాష. అందుకనే వాడు వృత్తి చెందినాక కీచకుడిని వధించగలిగిన శక్తి ఎవరికి ఉంది? భీముడికి తప్ప. అయితే విరాట్ రాజు దగ్గర ఉన్నారు అనే ఉద్దేశంతో మొత్తం సైన్యవంతం తీసుకొని దుర్యోధనుడు వచ్చిండు. వచ్చి ముందు ఒకసారి పంపితే ఆయన విరాట్ రాజు అటువైపు వెళ్ళిండు దక్షిణ గోగ్రహణానికి. ఇక మిగతా ఉత్తర వైపు వచ్చేది అక్కడ కూడా అన్ని వైపులు తిరిగి వేపుతా ఉండేవాళ్ళు అడుగులు. అప్పుడు పశువులే పట్ట, ఏ పాలు తాగినా, వెన్న తిన్నా, అన్నం తిన్నా, ఏం చేసినా అన్నీ అవే. అందుకని ఉత్తర దిశలోకి ఇక రెండో దిశని ఉండేవాళ్ళందరినీ తీసుకొని అక్కడికి వచ్చినారు. వీళ్ళు వచ్చింది తెలిసి వేగుల వచ్చి మాకు ఆవలు తొలగిపోతారు అంటే అప్పుడు ఎవరు లేరు, ఉత్తరుడు ఒక్కడే ఉన్నాడు. ఉత్తరుడు చూసి అమ్మ నాకు సారథి లేడు అంటే అప్పుడు ద్రౌపది గ్రహించి సైరంధ్రి ఎందుకు అర్జునుడికి సారథ్యం చేసిన బృహన్నలు ఉన్నాడు, నువ్వు చేసుకెళ్ళు ఉత్తరాట. నేను బృహన్నలను తీసుకెళ్తానా ఆడామగా కానీ వాటిన్నాడు పాపం ఉంటే. అందుకని ఉత్తర ప్రగలనాలంటాం ఇప్పుడు కూడా. అయినా పర్వాలేదు, అతను చాలా సమర్థుడు, తీసుకెళ్ళమన్నాక మొత్తం మీద ఎట్టయితే తీసుకొని వెళ్ళినారు. వెళ్ళి ఇద్దరు అక్కడికి పోయేసరికి చూస్తే అందరు ఉండరు. ఉత్తర ఇదిగో ఎవరో తెలుసా, వీళ్ళు ఫలానా కౌరవులు, ఆ కౌరవ సైన్యంలో ఉండే వాళ్ళని చూపుతాడు. భీష్మద్రోణ కృపాది ధన్వికరాభీలంబు దుర్యోధన గ్రీష్మాదిత్య పటు ప్రతాప విసరాంబు శస్త్రాస్త్రజాల్మోష్ట్రస్ఫార చతుర్విధో జల బలాతుక్రం ముదగ్రధ్వజత్వాకరితము సైన్యమనియంగ శక్తి ఉండవే. అది కౌరవ సైన్యం, దాన్ని చేరగల శక్తి ఉందా ఉత్తరా అనేసరికి అమ్మో నేను బతుకుంటే చాలు, నాకేమొద్దు, అటుపోయిన ఆవలబద్దం చాలు, ఈ పోయిన పర్వాలేదు ఇంటికి పోతానంటే నువ్వు అట్లా కూర్చో. ఉత్తర కబుర్లు కొట్టినావు అక్కడ, నేను వాళ్ళని చేస్తా వీళ్ళని చేస్తా, సారథి లేదు అన్నావు, ఆడికి పోతే నీతో పాటు నీళ్ళు మాట్లాడితే కూర్చో అని కూర్చోబెట్టాడు.
మిగతా కార్యక్రమాన్ని పూర్తి చేసిండు. అది నీ పద్యంలో లేదు కానీ నేను అదనంగా మాట్లాడకూడదు. ఎం లక్ష్మీనారాయణ గారు మీ ప్రశ్న అడగండి. భాగవతం ప్రారంభంలో భట్ట పోతన గారు భాగవతం విశిష్టతను గూర్చి పలికిన పలుకులు పద్య రూపంలో చెప్పండి. పాండిత్యంలో చెప్పక్కర్లేదు. జగమెరిగిన బ్రాహ్మడికి ధ్వజవెందుకొని భక్త పోతన అంటే ఆయన కవి మాధుర్యము దాంట్లో గ్రహించిన వాళ్ళకి తెలుసు. దాని గురించి ఎవరు చెప్పక్కర్లా. ఆ పద్ధతిలో పలికాడు. ఆయన భాగవతం రాయాలి అని ఆయన కుతూహలం ఉంది. ఆయన ఒకనాడు ఆయన సరిగా అక్కడ ఉన్నటువంటి పొలంలో స్నానం చేసి చెట్టు కింద కూర్చుంటే ఆయన కళ్ళు మూతలు పడ్డాయట. స్నానం చేసినప్పుడు వస్తగా మూసుకున్నప్పుడు మెరుగు చెంగలున్న మేఘంబు కైవడి ఆ విష్ణుమూర్తి ఆ మెరుగుడు మెరిచేటువంటి రూపంతో వచ్చి కనపడి, నా పేరు రామభద్రుడు, నీ భాగవతం నా పేరు రాసి అంకితం చెయ్యి, నీ భవబంధాలు తొలగిపోతాయని చెప్పి వెళ్ళిపోతాడు. అందులో కళ్ళు తెలిసి చూసేసరికి ఏమి లేదు. ఓహో ఇదే అని పలికెడిది భాగవతమట, పలికించు విభుడు రామభద్రుండట, నే పలికెద భవహరమగునట, పలికెద వేరెండు గాథ పలుకగరేలా. భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు, సూలికైన తమ్మి సూలికైన విబుధ విబుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ. అయినా కొందరకు తెలుగు గుడమగు, కొందరకు సంస్కృతంబు గుడమగు, రెండును గుడమనగులు కొందరకును అందరు మెప్పింతు నేను అయ్యకుతులను. అందుకని తెలుగు సంస్కృతము అన్నీ మెప్పించేటట్టు చేస్తా అని నా అదృష్టం ఏంటో అప్పటికి ఈయనకు కూడా ఉంది భాగవతం రాయాలని. అయితే చాలా మంది కవులు రామాయణం రాసినారు, భారతం రాసినారు, కానీ భాగవతాన్ని ఎవరు పట్టించుకోలేదు. అది నా పూర్వజన్మ సంచితంగా నా కోసమే ఉంది అనుకొని అప్పుడు అంటాడు, వనరన్నయ తిక్కరాది కవులు పురాణావడు తెలుగుంజేయుచు మత్పురాకృత సభాధిక్యంపు తానెట్టిదో తెలుగుంజేయరు ముందు భాగవతమున్ దానించనింగించిన జననంబు సఫలంబు చేసిన పునర్జన్మంబు లేకుండగా. నా సార్థకమైంది నా జన్మ. నా కోసమే ఆ మహానీయులు భాగవతాన్ని తెలుగులో చేయలేదు, ఆ తెలుగులో రచించిన జీవితాన్ని సార్థకం చేసుకుంటా అని చెప్పి అప్పుడు ఏమంటాడంటే, భాగవతం అంటే ఏంటనుకుంటున్నారు? భాగవతం అంటే అది కృష్ణుడితో కూడుకున్నటువంటి వ్యాస మహాముని చెప్పినటువంటి సుఖయోగీంద్రుడు వారు ఆలాపన చేసినటువంటిది అదే అది లలిత స్కంధము కృష్ణమూలము, లలిత స్కంధము కృష్ణమూలము, సుఖాలాభాభిరామము, మంజులతా శోభితమున్ సువర్ణ సుమనం సుజ్ఞేయమున్ సుందరో జలవస్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబులై వెలయున్ భావగతాక్యం కల్పతరుర్విన్ సద్విజశ్రేయమై. ఈ ప్రపంచం ఉందన్నాను కూడా అది ఎప్పుడు మహావృక్షమై భాగవతం ఆ రకంగా వెలుగుతూనే ఉంటుంది. వ్యాస మహాముని రాసిండు, సుఖయోధుడు వారి లోపుడు, కృష్ణుడేమో మూలం, కృష్ణదేవుడే ఆ చెట్టు యొక్క మూలం. అది ఎప్పుడు స్వభాయమానంగా చిలవల పలవలతో ప్రపంచం అంతా విస్తరించేటువంటి కల్పవృక్షం ద్వారా వెలయు భాగవతాఖ్య కల్పతరుర్విన్ సద్విజశ్రేయమై అని ఆయన చెప్పి సంతోషపడి భాగవతం మొదలుపెట్టిండు అనేది మనకు తెలిసిన విషయం. పెద్దాయనగా పిలువబడుతున్నటువంటి ఒక నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి, ఆయన జీవితాంతం ఎవరితోటి కూడా ఏనెత్తి చూపెట్టుకోకుండా సంపూర్ణమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఆ శ్రీరామచంద్రుని దయ వల్ల ఈ గోదావరి తల్లి చెంతన ఆరోగ్యంగా 93 సంవత్సరాలు జన్మదినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి
పెద్ద ఆయన వారి కుటుంబ సభ్యులకి, దీనిలో పాల్గొన్నటువంటి వినోద్ గారికి, వందే మాతరం గారికి, గుమ్మడి గారికి, మిగిలినటువంటి కవులకి, కవయిత్రులకి అందరికీ, ఆయన అభిమానులకి, జిల్లా పెద్దలకి, రైతు సోదరులకి అందరికీ హృదయపూర్వక నమస్కారం. సంతోషం. నేను రాజకీయాలకు వచ్చినప్పటి నుంచి ఆయన ఎట్లున్నాడో ఇప్పుడు కూడా అంతే ఉన్నాడండి. ఇప్పటికి 43 సంవత్సరాలు అవుతుంది. నేను పూజ్యులు ఎన్టీ రామారావు గారితో భద్రాచలం వచ్చినప్పుడు పెద్ద ఆయన ఎట్లున్నాడో ఈ రోజుకి అంతకంటే ఇంకా హుషారుగా ఉన్నాడు. కాబట్టి ఆయన యొక్క జీవిత రహస్యం ఏంటంటే ఈ గ్రామంలో, ఈ ఇంట్లో ఉండటమే. ఆయనకి ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ఆడ సంతానం ఆయన ఎక్కడ ఉంచమంటే అక్కడ ఉంచగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు. కానీ ఆయన నిజమైనటువంటి ఈ గడ్డ బిడ్డగా నేను ఇరువెండే అని చెప్పి ఆ రోజు చికాగోనో లేకపోతే ఇంకేదో కాకుండా, న్యూయార్కో న్యూజెర్సీయో కాకుండా ఇరువెండిలోనే ఉండటమే. ఆయన 93 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండటం, ఇంకా ఆ శ్రీరామచంద్రుడి దయ వల్ల ఇంకెంతో మంది ఆయన చూసి ఆనందించేటట్టుగా, ఆచరించేటట్టుగా, ఆయన జీవిత సత్యాలని వింటూ వినసొంపుగా జీవితాలు గడిపేటట్టుగా. నాకు తెలిసి ఆయన సమకాలీకులు ఎవరు కూడా ఈ జిల్లాలో పెద్దగా రాణించినటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఆయన జిల్లాలో కూడా పెద్ద పదవులు ఏమి స్వీకరించలేరు. లాస్ట్ది నాకు తెలిసి DCMS, అంతకుముందు దేవస్థానం, ఇక్కడ అక్కడ అంతే. తప్పితే జడ్పీటీసీగా పెద్ద పదవి ఏదన్నా ఉంటే జిల్లా పదవి. అది పెద్ద పనికొచ్చే పదవి కాకపోయినా ఆ రోజు ఉన్నటువంటి రాజకీయాల్లో దానికి ఒక పెద్ద ప్రాముఖ్యత ఉండేది. అప్పుడు ఉన్నటువంటి నాయకుల యొక్క పంతాలకి, పట్టింపులకి ధీటుగా నిలబడ్డటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తుల యొక్క ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా ఆ రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశం వచ్చింది. నాకు నష్టం ఏంటంటే ఇటువంటి వాళ్ళతో ఉండటం. కాశయ్య గారు, పంచాక్షయ్య గారు, సత్యం గారు, ఎల్లయ్య గారు, పొల్లయ్య గారు, ఇది పొద్దాక నీతులే. నిబద్ధతగా ఉండాలా, నిజాయితీగా ఉండాలా, నిక్కచ్చిగా ఉండాలా అని చెప్తుంటే నేను అట్లే ఉన్నా. మళ్ళీ ఇప్పుడు ఎన్నికొస్తే మీ రూపాయితోటి నేను గెలవాల్సి వస్తుంది. అయినా సరే నాకు సంతోషం, ఆనందం కూడా ఉంది. ఈ రోజుకి 40 సంవత్సరాల్లో వాళ్ళకి ఎక్కడా కూడా తల వంచే పని లేకుండా నన్ను అభిమానించినటువంటి పెద్ద మనుషులు ఈ జిల్లాలో ఎవరైతే నన్ను ప్రోత్సహించారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ఉమ్మడి రాష్ట్రంలోనే ఎక్కువ రోజులు మంత్రిగా ఉండే అవకాశం ఆ శ్రీరామచంద్రుడు వీళ్ళ దయ వల్ల నాకు వచ్చింది. అయినా కానీ వాళ్ళ యొక్క అనుచరుడుగా ఉండటం మూలాన, వాళ్ళ అభిమానిగా ఉండటం మూలాన, వాళ్ళ పద్ధతుల్ని ఆకలింపు చేసుకున్నటువంటి వ్యక్తిగా ఈ రోజుకి ఈ రాష్ట్రంలోనే, ఆ రాష్ట్రంలో కాదు, ఎవరు కూడా తొమ్మల్ని ఏలెత్తి చూపెట్టకుండా. ఎందుకంటే నన్ను అభిమానించేటటువంటి వ్యక్తులు ఎక్కడ తలదించుకోకూడదని పౌరుషానికి, పట్టుదలకి ఈ గడ్డ మీద నిలబడేటటువంటి శక్తినిచ్చినటువంటి పెద్ద ఆయనకి, అటువంటి ప్రోత్సహించిన పెద్దలందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 92వ జన్మదినోత్సవం జరుపుకోవడానికి ఇచ్చేసిన ఇక్కడ ఉన్న అతిథులందరికీ, గౌరవనీయులు నాగేశ్వరరావు గారికి, తాత మధు గారికి, పేరు పేరున ప్రతి ఒక్క మనిషి ఇక్కడికి వచ్చి ఆయన మీద ఎంతో మనస్ఫూర్తిగా వచ్చి ఆయన ఆశీర్వాదం పొందడానికి కానీ, ఆయన మీద అభిమానంతో కానీ వచ్చిన అందరికీ కూడా మా పాదాభివందనాలు. థ్యాంక్ యూ ఫర్ వెరీ మచ్. నాన్నగారు, కంగ్రాచులేషన్స్, యూ హ్యావ్ డన్ ఎ ఎక్సలెంట్ జాబ్. మీరు ప్రతి మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక ఆరాధ్య దైవం, ఐడియల్ హీరోను ఉంటాడు. కానీ మా జీవితాలు, ఎస్పెషల్లీ నా జీవితంలో నా ఏకైక హీరో మీరే. మిమ్మల్ని, మీ క్రమశిక్షణని, మీ ఆదర్శాలని, మీ విజ్ఞానాన్ని చూస్తా పెరుగుతా, దాన్ని నేర్చుకోవడానికే నేను స్కూల్లో కన్నా ఎక్కువ కష్టపడాల్సి వచ్చింది. మీ దగ్గర నుంచి ఎట్లా నేర్చుకోవాలా అని. ఇన్ఫ్యాక్ట్ నా కాలేజ్ జీవితాల్లో కానీ, స్కూల్లో కానీ నేర్చుకున్న దానికన్నా నా జీవిత పాఠాలన్నీ మీ దగ్గర నేర్చుకోవడంలోనే మాకు జరిగింది. అంటే
దానికి ఆశ్చర్యం లేదు. ఎందుకంటే నేను ఇది మా నాన్నగారి గురించి నేను చెప్పాను కాదు, ఒక కొడుకుగా ఆయన పంచాశ్రయ గారు ఒక కొడుకుగా, ఒక సోదరుడిగా, ఒక భర్తగా, ఒక తండ్రిగా, ఒక నిష్కల్మషమైన నిస్వార్థపడైన ఒక రాజకీయవేత్తగా కన్నా కూడా ఒక సామాజికవేత్తగా ఆయన నడిచిన నడవడిక మనందరికీ ఆదర్శనీయం. మాతో పాటు మీరందరూ మా నాన్నగారి జన్మదినాన్ని, మేము అమెరికాలో 92 years old అంటాం, ఇక్కడ 93 3rd బర్త్డే, దానికి వచ్చిన మీకు, అలాగే మా నాన్నగారికి అపూర్వమైన పట్టుంది తెలుగు మీద. ఇంతమంది ఎప్పుడు కూడా రే ఇంగ్లీష్ రాదురా వీళ్ళందరితో మాట్లాడటానికని నాతో ఇంతమంది ఎప్పుడు అంటా ఉండేవాళ్ళు. అంటామంటే చెప్పాను నేను ఒక రోజు, నాన్నగారు ఇంగ్లీష్ ప్రతి వాడికి, స్కూల్కి వెళ్ళిన ప్రతి వాడికి ఇంగ్లీష్ వస్తుంది, మీలాంటి తెలుగు మాత్రం నాకు తెలిసి ఒక్కడికి కూడా రాదు, చాలా తక్కువ మందికి వస్తుంది, కాబట్టి మీరు ఈ రోజు నుంచి తెలుగే మాట్లాడండి, ఇంగ్లీష్ అనేది మాట్లాడొద్దని నేను గట్టి కొన్ని రోజులు పట్టుబట్టాను. నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఆ రోజు నుంచి నాన్నగారు ఇంగ్లీష్ రాదు అని అన్నది, లేకపోతే ప్రతిరోజు ఎంత పట్టుదల అంటే రిపీడెక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ తీసుకొని సాయంకాలం 2 నుంచి అదే చదువుతూ ఉండేవాడు, మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు. అంటే చదువు ఇవాళ కూడా ప్రతిరోజు కూడా 2-3 గంటలు చదువుతారు. మాకు ఆ చదువుకోవడం ఎందుకన్నా రాలేదు, నేను డెఫినెట్గా. అలాగే మా అన్నయ్యని ముందు మాట్లాడమని సగం నేను చెప్పే మాటలు ఆయనే చెప్పేశాడు. ఎక్కడికి వెళ్ళినా కూడా నేను తానా ప్రెసిడెంట్ చేశాను, జనాలు చాలామంది తెలుగు వాళ్ళే తెలుసు, కానీ నేను దాన్ని చెప్పుకోవటం కన్నా ముందు ఎవరికి కనపడ్డా కూడా నేను పంచాశ్రయ గారి అబ్బాయినండి అని ప్రత్యేకంగా ఖమ్మం జిల్లా వాళ్ళకి ముందలు చెప్పుకున్నాకే మా ఐడెంటిటీ. అంటే ఎవరైనా తల్లిదండ్రుల్ని అడుగుతూ ఉంటారు, మీ నాన్నేమి ఇచ్చాడు, మీ అమ్మేమి ఇచ్చాడని, అంతే కదా, మీ తల్లిదండ్రులు మీ తాతనేమి ఇచ్చారని. నేను ఎవరన్నా అడిగినప్పుడు నేను చాలా గర్వంగా చెప్తా, బ్రహ్మాండమైన ఆరోగ్యం ఇచ్చారు, మా పెద్దన్నకి 72 ఏళ్ళు అయినా కూడా బీపీ లేదు, షుగర్ లేదు, మా అందరికి ఎవరికి కూడా బీపీ షుగరు ఇలాంటి ఏ ఒక్కటి లేదు, ఇంతకన్నా గొప్ప ఆరోగ్యం ఇంకేం కావాలి మనకి ఇవ్వాల్సిన ఆస్తిపాస్తులని. రెండోది, ఎక్కడికి వెళ్ళినా ఒక ఐడెంటిఫికేషన్ అనేది మాకు అవసరం లేకుండా చేశారు. ఫలానా వాళ్ళ అబ్బాయి, ఫలానా వాళ్ళ అమ్మాయిని చెప్పుకోవటానికి గర్వపడేటట్టు చేశారు. ఇంతకన్నా గొప్ప ఆస్తులు మీరేమి ఇవ్వక్కర్లేదు, మీరు ఇచ్చిందే మాకు చాలా ఎక్కువ నాన్నగారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈరోజు మా అమ్మ లేకపోయినా కూడా మా అమ్మ దీవెనలు మా అందరికీ ఉంటాయని పైనుంచి తను చూస్తూ ఇదందరినీ ఇక్కడ మా అందరినీ ఆనందిస్తుందని అనుకుంటూ, ఈ కార్యక్రమానికి ఎంతోమంది వచ్చారు, మేము మాట్లాడుకుంటూ పోతా ఉంటే చాలాసేపు జరగవచ్చు. అలాగే మా కుటుంబంలో అందరూ ప్రతి ఒక్కళ్ళు వచ్చిన వాళ్ళకి, అలాగే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ప్రతి ఒక్కళ్ళకి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తాళ్ళూరి పంచాక్షరయ్య జీవిత కథనే విందామా, దయా హృదయాన రారాజుగా వెలుగొందిన మహర్షి కథ కందామా, ఎల్ల లోకముల ఎల్ల జనులకు మేలొనరించిన మహర్షి ఎందరెందరి జీవితాలలో వెలుగును నింపెనులే తన కృషి. తాళ్ళూరి పంచాక్షరయ్య జీవిత కథనే విందామా, దయా హృదయాన రారాజుగా వెలుగొందిన మహర్షి కథ విందామా. ఆయన రూపం వెన్నెల దీపం, అది అపురూప దివ్య స్వరూపం, ఆయన వయసే ఆయన మనసే వెలిగే ఉషస్సు, నిత్యం జ్వలించే ఆతన యశస్సు, జ్ఞానామృత ధారగా వెలసి విజ్ఞాన జ్యోతులే వెలిగించి మదిలో పొదిగిన స్మృతులను తడిగి మమతానురాగాలనే పంచి భక్తియుక్తుల సుందర సుమధుర సులోచన శక్తి
భక్తియుక్తుల సుందర సుమధుర సులోచన శక్తి తను అణువు అణువులో నింపుకున్న అపార జ్ఞాన శక్తి తాళ్ళూరి పంచాక్షరయ్య జీవిత కథనే విందామా దయా హృదయాన రారాజుగా వెలుగొందిన మహర్షి కథ విందామా సూర్యుని రాకకు ముందు లేచి ధ్యాన యోగ సాధనలే చేసి చన్నీటితో స్నానమే చేసి మల్లెలా తెల్ల బట్టలే వేసి ధర్మయోగిలా కదిలిన వాడు కర్మ త్యాగములు చేసెను చూడు 90 ఏళ్ల వయసున్న కుర్రాడు దేనికైనా సయ్యంటూ కదిలాడు సూర్యుడు సైతం అలిసిపోయి తను సెలవు కోరుకున్నాం అలుపు సొలుపు లేని మనిషి మనసే వీపి వెన్నా తాళ్ళూరి పంచాక్షరయ్య జీవిత కథనే విందామా భద్రాచల రాముని పాదమున గోదావరి నది ఒడ్డు పల్లెన ఎదన సాకెయిర ఎండి ఊరున ఎత్తుకు పెంచిన అమ్మ దీవెన తాళ్ళూరి నరసమ్మ లక్ష్మయ్య పుణ్యమూర్తులకు పుట్టెను చూడు కడుపు కోత వాళ్ళనుభవించగా కలల వెల్గనై వెలిసినాడు పూజలెన్నో ఫలించిన వాళ్లకు కలిగిన కడుపు పంట తరగనట్టి చిరునవ్వులే సిరు జవ్వులై కులిసె తాళ్ళూరి ఇంట తాళ్ళూరి పంచాక్షరయ్య జీవిత కథనే విందామా దయా హృదయాన రారాజుగా వెలుగొందిన వారి కందాప ఎల్ల లోకముల ఎల్ల జనులకు మేలు నరించిన మహర్షి ఎందరెందరి జీవితాలలో వెలుగులు నింపెను లేతన కృషి వెలుగులు నింపెను లేతన కృషి వెలుగులు నింపెను లేతన కృషి